మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనోగర్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మీకు పాపను బాబుకు తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో మొత్తం మీకోసమే. పాప అయితే సింటమ్స్ ఏంసి, బాబు అయితే సింటమ్స్ ఏంసి. బాబు అయితే XY ఎలా ఉంటుంది, పాప అయితే XY ఎలా ఉంటుంది, స్కానింగ్స్ ఎలా ఉంటాయి, అసలు మీకు ఎవరో తెలుసుకోవాలనుందా? మీరు ప్రెగ్నెంటా? అయితే ఈ వీడియో మీకోసమే. కంపల్సరీ మన స్కాన్లో మనం కొంచెం వరకు బాబుని పాపని తెలుసుకోవచ్చు. వీడియో మొత్తం చూడండి, చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్రస్తుతానికి వీడియో కంటిన్యూ అవుతూ చూస్తూ. సో హాయ్ గైస్, ఇంకా వీడియో తమ్నేల్ చూస్తే మీకు అర్థమవుతూనే ఉంటుంది. సో ఇంక ఈరోజు పాపను బాబు, మనకి పాప పుడితే ఎలా సిమ్టమ్స్ ఉంటాయి, బాబు పుడితే ఎలా సిమ్టమ్స్ ఉంటాయో తెలుసుకుందాం. నాకైతే పాప బాబు ఇద్దరు ఉన్నారు. నాకు ఫస్ట్ వచ్చేసి బాబు పుట్టాడు, సెకండ్ టైం వచ్చేసి పాప పుట్టింది. సో నా దగ్గర ఉన్న రిపోర్ట్స్ తోటి బాబు రిపోర్ట్స్ మనం చూద్దాం. ఫస్ట్ బాబు రిపోర్ట్స్, పాప రిపోర్ట్స్ నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. సో ఇవి వచ్చేసి బాబు. సో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఫస్ట్ అసలు ఎవరికైనా మదర్కి ఎట్లా ఉంటుంది, అబ్బా మనం తలదైపోతే ఆ మూమెంట్స్ వేరే ఉంటాయి. ఫస్ట్ మన బేబీ హార్ట్ బీట్ తెలుసుకోవడానికి ఫస్ట్ 12 వీక్స్లో ఈ స్కాన్ అయితే చేస్తారు. ఈ వీక్స్లో మనకి ఏమనిపిస్తుంది అంటే ఆటోమేటిక్గా బేబీ పొజిషన్ అదంతా చూపిస్తుంది. ఇందులో మనకి ఏం అర్థం కాదు, జస్ట్ బేబీని మనం చూడడానికి జస్ట్ ఇలా చిన్నగా బేబీ మూమెంట్స్ అయితే తెలుస్తాయి మనకి. సో మనకి ఎక్కడ తెలుస్తుంది బాబుది అని చెప్పేసి అంటే, నేను వచ్చేసి మనకి మ్యాక్సిమం 100కి 200% చూడండి. ఫస్ట్ వచ్చేసి మీనా ఏజ్ మనకి 23 ఇయర్స్, స్కాన్ అబ్సల్యూట్లీ ఆల్ఫా, ఎర్లీ టీఫా అని వచ్చేసి వస్తుంది. ఇది వచ్చేసి టీఫా స్కాన్ అనమాట. ఎర్లీ ప్రెగ్నెన్సీ విత్ సింగిల్ లైవ్ ఇంటర్ప్రెషన్, ఫీటస్ విజువలైజ్ విత్ నార్మల్ మూమెంట్, సిఆర్ఆర్ కరెస్పాండింగ్ 12 వీక్స్ 6 days అనమాట. ఇది వచ్చేసి అనమాట నాకు ఎర్లీ అంటే ఏమంటారు ఎన్టీ స్కాన్ అనమాట, 12 వీక్స్లో చేసేది. సో మామూలుగా ఫస్ట్ మనకి అప్పుడు పోయినప్పుడు మనకి బేబీ హార్ట్ బీట్ అని మేడం దగ్గర చూసేసి మనకి రాసిస్తారు. ఆ తర్వాత 12 వీక్స్ 6 days అప్పుడు నాకు ఈ స్కాన్ జరిగింది. మనకి ప్లజెంటా మెయిన్ అండి, పోస్ట్ ఇయర్ గ్రేడ్ 0లో ఉంది. చూడండి ఇక్కడనే మీకు అర్థమైపోతుంది. కరెస్పాండింగ్ యూజ్ డేట్ అనమాట, ఇది మనకు వచ్చిన మెన్షన్స్ డేటు అదనమాట. న్యూట్రల్ ట్రాన్సెసీ 1.7, బేబీ సర్వికల్ లెంత్, మన లెంత్, ఫెటల్ నాజల్ బోన్ విజువల్ అన్నీ కనిపిస్తున్నాయి. బేబీ స్ప్రైన్ అన్నీ కనిపిస్తుంది. ఎర్లీ స్కాన్ విత్ 12 వీక్స్ 70 days. నెక్స్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ విత్ సింగిల్ లైవ్, అంటే మన బేబీ ఒక్కలే ఉన్నారని చెప్పేసి మనకి ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. మనకి ఎక్కడ తెలుస్తుందంటే, ఎవరైనా సరే తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని చెప్పేసి ప్లెజెంట్ అలానే తెలిసిపోతుంది. మీకు లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ అని 6 months అప్పుడు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. ఎవరికైనా సరే తెలుసుకోవాల్సిన ప్రదేశం అయితే ఇదండి. ప్రజెంటా ఇందులో నాకు బాబుకి వచ్చేసి పోస్ట్ ఇయర్ గ్రేడ్ 0లో ఉంది. ఇది వచ్చేసి బాబు రిపోర్ట్స్ అనమాట. నాకు సిమ్టమ్స్ వచ్చేసి ఇదంతా రిపోర్ట్ అనమాట. నేను ఇంకా నెక్స్ట్ టీఫా స్కాన్ చూపిస్తాను, చూస్తుండండి. బేబీ చూడండి మనకి ఎంత బాగా అనిపిస్తుందో. ఇందులో చూడండి తల హెడ్ ఇట్లా ఉందనమాట. ఇక్కడ చేతులు ముడుచుకొని ఉంది, ఇక్కడ కాళ్ళు పైకి లేపి ఉంది, ఇక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ ఒకటి బ్యాక్ సైడ్ అనమాట. మనకి ఇక్కడ హ్యాండ్స్ ఊపుతూ చూడండి ఎంత బాగుందో. మనకి ఈ మూమెంట్స్ చూస్తే అసలుకి ఏ పేరెంట్స్కైనా నాకు ఇప్పటికే కళ్ళు తిరుగుతూ ఆ కళ్ళలో నుంచి వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ ఎంత బాగా వెయిట్ చేశారో, నాకు బాబు పుడితే బాగుండు, పాప పుడితే బాగుండని ఒక్క స్కాన్ రిపోర్ట్లోనే మీకు తెలిసిపోతుందండి. 100కి 200% ఈ స్కాన్లో ఉన్న దాన్ని బట్టే 165 బీట్స్. మనకి హార్ట్ బీట్ అనేది తక్కువ అండి. మనం టెన్షన్ పడితే హార్ట్ బీట్ ఎక్కువ వస్తుంది. మనం టెన్షన్ పడకుండా ఉంటే, నార్మల్గా ఉంటే మాత్రం హార్ట్ బీట్ తక్కువ వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే హార్ట్ బీట్ ఎక్కువ ఉంటే అమ్మాయి, హార్ట్ బీట్ తక్కువ ఉంటే అబ్బాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎంతసేపున ప్లజెంటా ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్లజెంటా ఒకటి మనకి లెఫ్ట్ సైడా రైట్ సైడా, లెఫ్ట్ సైడ్ ఉంటే బాబు, రైట్ సైడ్ ఉంటే పాప, అట్లా అని మనకి కౌంట్ చేసుకోవాలండి. ఇంకా నాకైతే అదే విధంగా సింటమ్స్ అయితే జరిగినాయి. ఇంకా మీకందరికి ఎలా ఉన్నాయో, నాకు మీకు రీచ్ అవుతుందా లేదా అనేది చూడండి. 100కి 200% ఈ ప్లజెంటా తోటి అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్కి వచ్చేసి నాకు ఇంకా రిపోర్ట్స్ 34 వీక్స్కి అయితే నేను డెలివరీ అయిపోయాను. 34 వీక్స్ 5 days తర్వాత నేను డెలివరీ అయిపోయాను అనమాట. ఇంకా నేను ముందే డెలివరీ అయిపోయాను, 9 months స్టార్ట్ కాగానే డెలివరీ అయిపోయాను కాబట్టి నాకు ఇంకా బాబు పుట్టాడు. అదే పాప అనుకోండి, మీకు కొంచెం 9 months నిండిన తర్వాత డెలివరీ అయిపోతుంది అనమాట. సో ఇంకా అందులో కూడా మీకు ఒకటి ఇంకా తెలుస్తుంది అనమాట, ఆ పాప నా బాబా అనేది. మీరు 9 months తర్వాత ఉన్నారా, 9 months లోపే మీకు డెలివరీ అయిందా అని చెప్పేసి. మనకి ఇంకా కొంచెం మందికి ఏంటంటే 32 వీక్స్ అప్పుడు మనకి ఇదొకటి అటెన్షియల్ స్కాన్ అనేది చూపిస్తుంది అనమాట. ఇందులో చూడండి 32 వీక్స్ 3 days అనమాట. నాకు అప్పుడు చూడండి హార్ట్ బీట్ అనేది మనకి నార్మల్ అయిపోతుంది అనమాట. 154, 160 అబోవ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా పాపనే పుడుతుంది అనమాట. ఇంకా 154 ఉంది కాబట్టి నాకు బాబు పుట్టాడు. ఫస్ట్ అయితే ఇదండి సిమ్టమ్స్, చాలా అంటే చాలా క్లియర్గా మనకి ప్లజెంటా నుంచి దీని నుంచి మనకు అర్థమైపోతాయి అనమాట, పాపనా బాబా అని చెప్పేసి.
మన స్కాన్ రిపోర్ట్ చూసుకొని మనం క్లారిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న స్కాన్ రిమోట్స్ ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా మెమొరబుల్గా అనిపిస్తుంది. సో చాలామంది నాకు రిక్వెస్ట్ చేశారు, మా ఫ్రెండ్స్ అయితే ఎవరైతే నీ రిపోర్ట్స్ ఒకసారి చూపించు, పాపన బాబా అని మాకు కూడా తెలుసుకున్న ఆతృతగా ఉందని చెప్పేసి చెప్పారు. అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తాను. ఇదైతే బాబు రిపోర్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, అలా అనమాట. ఇది ఒక రిపోర్ట్ ఉంటే చాలు మనకి పాపన బాబు తెలుసుకోవడానికి. చాలా వెయిట్ చేసిన మదర్స్ చాలా మంది ఉంటారు కదా, చాలా 100కి 200% ఇదైతే పాసిబుల్ అవుతుంది. డాక్టర్స్ ఎవరు చెప్పరు, బట్ కానీ మనకేంటంటే లోపల ఉన్నది ఎవరు, మనం కదా మోసేది. ఆ ఫీలింగ్ అనేది తెలుసుకోవాలని మనకే ఉంటుంది. పాపన బాబా కన్నంత వరకు కూడా ఆ టెన్షన్, ఆ మెమొరబుల్ వేరే ఉంటుంది. బట్ ఎవరైనా ఓకే, పాప అయినా బాబు అయినా ఎవరైనా ఓకే, 100కి 200%. వీటిని బట్టి మనం క్యాలిక్యులేట్ చేయలేము. బట్ మన సాటిస్ఫాక్షన్ కోసం, మనం కొంచెం 90, ఇప్పుడు 100కి 100% ఎవరు చెప్పలేదు, మనం ఏమైనా దేవుళ్ళం అండి ఇంకా అని చెప్పేసి 100కి 80%, 70%, 100కి చాలా మందికి ఈ స్కాన్స్ ద్వారానే తెలిసిపోతుంది అనమాట. ఇంకా చూడండి ఇందులో బేబీ ఎంత చక్కగా చూపిస్తుందో. ఈ మెమోరీస్ చూస్తే చాలండి మనకి హ్యాపీగా అయిపోతుంది. ఎవరైనా సరే హ్యాపీగా డీల్ చేయొచ్చు అనమాట. సో ఇంకా బాబు పుట్టాలనుకుంటున్న వాళ్ళైతే ఈ వీడియో చూసేసి మీ స్కాన్ రిపోర్ట్స్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు పాపన బాబా తెలుసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మరింత మందికో వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అందరికీ.